లేకపోతే నాకు విషం ఇచ్చి చంపేయండి, మానసికంగా వేధించడం ఎందుకు? తప్పుడు ప్రసారాలపై కోమటిరెడ్డి ఫైర్ అయ్యిండు. అంటే నిన్న చూసినట్టయితే ఇష్టానుసారంగా మెమోలు రిలీజ్ చేసుకుంటూ పోతారా అని సినిమా ధరలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది, సినిమా టికెట్ల ధరలపై. అందుకే ఈ రోజు మంత్రి కోమటిరెడ్డి ఏమంటున్నాడంటే, తప్పుడు ప్రసారాలపై కోమటిరెడ్డి ఫైర్ అంట. రాజకీయమే తప్ప నాకు వేరే ఉద్దేశాలు లేవు. మహిళా ఐఏఎస్ల పైన ప్రసారాలు సర్కార్ను అప్రదిష్ట పాలు చేసేందుకే ఇవన్నీ చేస్తున్నారని చెప్పి మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేశారు. 20 రోజుల్లోనే చర్యలన్నీ స్పష్టీకరణ, టికెట్ల ధర పెంపునకు నేను సంతకం చేయలేదు అంటున్నాడు. చూడండి, ఆయన టికెట్ ధర పెంపునకు సంతకం చేయలేదన్న మంత్రి కోమటిరెడ్డి. మరి సినిమాటోగ్రఫీ మంత్రిగా మీరున్నప్పుడు మెమోల మీద మీరు సంతకం చేయకపోతే, ధరల పెంపునకు మీరు సంతకం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఇవి తప్పుడు ప్రసారాలు ఎలా అవుతాయి, తప్పుడు ప్రచారాలు ఎలా అవుతాయి? అంటే ఇక్కడ మనుషులు కాదు కదా మాట్లాడింది, హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది అని చెప్పేసి వచ్చిన